ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. ఈ మధ్య ఒకరొక ప్రశ్న అడిగారు. మాకిద్దరు పుత్రులండి, ఇద్దరికి ఒకేసారి ఉపనయనం చేయాలనుకుంటున్నాం, చేయవచ్చునా అని. ఒక్క ఉపనయనమే కాదు, ఇంకా కొన్ని కర్మలు అంటే కొన్ని సంస్కారాలు ఒకేసారి చేయకూడదు. దీనికి శాస్త్ర ప్రమాణం ఏమిటి? చౌల ఉపనయన సీమంత జాత నామాన్న పుంసవే చాతుర్వ్రతే అభ్యుపాకర్మణ్యే ఏకగర్భాన్ పృథక్క్రియాత్. అంటే ఏకోదరులకి, ఒకే తల్లి గర్భాన జన్మించినటువంటి పుత్రులకి చూడాకర్మ కానీ, ఉపనయనం కానీ, జాతకర్మ కానీ, నామకరణం కానీ, అన్నప్రాసన కానీ, వేద వ్రతములు కానీ, నూతన శ్రావణ హోమ క్రియాదులు అంటే మనము శ్రావణ పౌర్ణమి రోజు ఉపాకర్మ చేస్తాం కదా, ఉపాకర్మ చేసేటటువంటి సందర్భంలో కూడా విడివిడిగానే ఆచరించాలి తప్పితే ఒకేసారి ఇద్దరికి లేదా అంతకంటే ఎక్కువ మందికి చేయించుట నిషిద్ధము. కానీ ఈ విషయం కౌలల విషయంలో మాత్రం కాదండోయ్. కవలలుగా జన్మించినటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారికి వేరే నియమం ఉంది, అది ఇంకొకసారి చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః.